నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్ఎస్ న్యూస్ హెడ్లైన్స్ ను మీకు సమర్పించిన వారు వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగ స్వామి గుడి ఎదురుగా, బాపూజీ వీధి, సూళ్లూరుపేట. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి పర్వదిన వేడుకలు. పౌర్ణమి సందర్భంగా భక్తుల శివనామ స్మరణలతో మార్మోగిన శివాలయాలు. సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. పెరుగుతున్న నిత్యావసర ధరలకు వెంటనే కళ్లెం వేయాలని ఆర్డీఓకు అందించిన మెమోరాండం. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయంలో ఘనంగా జరిగిన మహాచండీయాగం. చండీయాగానికి ఉభయకర్తలుగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి దంపతులు. కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాటించే పౌర్ణమి పర్వదినం నాడు శివాలయాలన్నీ శివనామస్మరణలతో హోరెత్తాయి. దీనిలో భాగంగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూళ్లూరుపేటలోని శ్రీ శివనాగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
పోలీసులపైనే ఏకంగా నాటు బాంబులు విసిరి తప్పించుకుని పరారైన ఓ కరుడుగట్టిన ముద్దాయిని సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలోని తడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి చెన్నైలోని మాధవరం ప్రాంతానికి చెందిన వర్గీస్ జోసెఫ్ అనే నేరస్తుడు తడలోని స్మార్ట్ సిటీ హోటల్ వెనుక ఓ ఇంట్లో దాక్కున్నాడనే సమాచారం రావడంతో తడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో తడ ఎస్ఐ కొండపనాయుడు మరియు సిబ్బంది తీవ్రంగా శ్రమించి ముద్దాయిని పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. ఫోటో తీసుకుంటాం పంపించేస్తాం. అందరికీ నమస్కారం. 2021లో తడ టౌన్లో మాధవరం పోలీస్ స్టేషన్ నుంచి మధురవాయల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ ముద్దాయిలు ఉంటే పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎస్ఐ గారు పోలీస్ సిబ్బంది మీద, తమిళనాడు పోలీస్ సిబ్బంది మీద బాంబులతో దాడి చేశారు. అప్పుడు తప్పించుకోవడానికి వాళ్ళు. ఆ కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉంటే వారిలో అప్పుడు 21 నుంచి ఆ కేసులో పరారీలో ఉన్నటువంటి వర్గీస్ జోసెఫ్ని గురించి కొన్ని ప్రత్యేకమైన టీంలు పెట్టడం జరిగింది. ఎస్పీ గారు క్రైమ్ మీటింగ్లో, తిరుపతి ఎస్పీ సుబ్రాయుడు సార్ గారు క్రైమ్ మీటింగ్లో ఈ యొక్క ముద్దాయిల గురించి, పరారీలో ఉన్న ముద్దాయిల గురించి ప్రత్యేక టీంలు పెట్టమనడంతో ఆ కేసులో ప్రత్యేకంగా తడ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వర్గీస్ని తడలో రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 10 days బ్యాక్ కూడా ఒక పీటీ వారెంట్లో కనకరాజన్ అనే అతను కూడా తమిళనాడు జైల్లో ఉంటే అతను కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి, ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులో, అంటే పోలీసు వారి మీద దాడి చేసినటువంటి కేసులో ముద్దాయిని పట్టుకోవడంలో విజయం సాధించినటువంటి మన కొండపనాయుడు గారిని ఎస్పీ గారు, జేఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా సూళ్లూరుపేటకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ పట్టణంలో కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ ప్రైవేటు బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. ఆ యజమానులు కూడా వ్యక్తం చేసేది ఏంటంటే, మీ డ్రైవర్లు యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని దింపేసి చెట్టు కింద రోడ్డు పక్కన పెట్టుకుని వెళ్తున్నారు. అదే ఆ విధంగా కాకుండా మీకు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు పాత ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మీరు ఓపెన్ ప్లేస్లు ఎక్కడైనా ఉంటే చూసుకొని అక్కడ పెట్టుకోవాలి. కానీ మీరు ఈ రోడ్ల మీద పెట్టడం వల్ల నిత్యం వేల మంది తిరిగే ఈ సూళ్లూరుపేటలో కూడా ట్రాఫిక్ సమస్య జటిలం అవుతుంది. కాబట్టి ఆ విధంగా కనుక మీరు సహకరించకపోతే మీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తడలో కానీ, సూళ్లూరుపేటలో కానీ, శ్రీహరికోటలో కానీ, మా సర్కిల్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్లో కానీ సివిల్ పంచాయతీలు జరపబడవు. కాబట్టి ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైనా సమస్యలు కనుక ఉంటే మీరు కోర్టుల ద్వారా పరిష్కరించుకోండి, లేకపోతే మధ్యవర్తుల ద్వారా సమస్యరించుకోండి. కానీ పోలీస్ స్టేషన్లో ఎటువంటి మధ్యవర్తిత్వాలు జరగకూడదు. అదేవిధంగా ఈ సివిల్ పంచాయతీలకు సంబంధించి ఎవరినైనా కానీ మీరు ఇన్వాల్వ్ చేసినా, ఆ విధమైన గొడవలు చేసినా కానీ, చుట్టుపక్కల విలేజ్ల నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కానీ ప్రజల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము. చట్ట ప్రకారం కూడా కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి మీద ఎటువంటి పాత కనుక నేరాలు కనుక ఉన్నట్టయితే సస్పెక్ట్ షీట్లు కూడా పెట్టి అబ్జర్వేషన్లో పెట్టడం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన అరుణాచలం క్షేత్రంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే లక్షల సంఖ్యలో భక్తులు అరుణాచలం చేరుకుని గిరి ప్రదక్షిణం చేసి స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో అరుణాచలేశ్వరం శివనామస్మరణతో హోరెత్తింది.
దేశవ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా సిపిఎం పార్టీ వారి ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సూళ్లూరుపేట సిపిఎం పార్టీ నేతలు స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించి పెరుగుతున్న నిత్యావసర ధరలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియంత్రణ చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న జమిలీ ఎన్నికలను రద్దు చేయాలని, అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఎస్టీలకు భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేతలు చంద్రశేఖర్, అల్లయ్య, పద్మనాభం, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల మీద కూడా రకరకాల వాళ్ళు ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు. ఈ యొక్క కరెంట్ ఛార్జీలకి మొత్తం కూడా పెంచి అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ఇక్కడ చూస్తున్నాం, సూళ్లూరుపేటలో కనీసం రోడ్డు మీద అంత మట్టి వేసే పరిస్థితి కూడా లేకుండా ఉంది. రోడ్డు మీద అంత మట్టి వేయకుండా ఈరోజు గుంతల్లో ఒక మొత్తం కూడా యువకులు లేకపోతే ఒక పద్ధతి ప్రకారం ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టడానికి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి, మత ఉద్రిక్తతల్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ దేశ ప్రజలను అప్రమత్తం చేయడానికి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఒక ప్రచార కార్యక్రమాన్ని, ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో ప్రజాపోరు కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ దాకా చేశాము. ఇంటింటికి వెళ్ళి ప్రజలందరూ కూడా వీటి మీద చైతన్యం చేయడం జరిగింది. దేశంలో దాదాపు 3 గంటలకు ఒక అత్యాచారం మహిళల మీద జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టే పరిస్థితి అనేది ఈ ప్రభుత్వానికి లేదు. మనకు వచ్చి అత్యాచారం జరిగిన తర్వాత ఇక్కడ చూసాం, 3.5 ఏళ్ల చిన్న బాలిక మీద ఏ రకమైన గిరిజన బాలిక మీద అత్యాచారం జరిగిందో. అత్యాచారం జరిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయడం కాదు, ఈ అత్యాచారానికి కారణమైన మత్తు పదార్థాలని, ఈ మద్యాన్ని, అదే రకంగా అశ్లీల సాహిత్యాన్ని, అశ్లీల చిత్రాలని నివారించాలి. సెల్ ఫోన్లో యువకులు వాటి బారిన పడి ఈరోజు పక్కదారి పడుతున్నారని చెప్పేసి సిపిఎంగా మనం చెప్తే ఒక్క చర్య కూడా తీసుకుంటున్న పరిస్థితి అనేది లేదు. అదే రకంగానే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకసారి జరిగితేనే 3 నెలలు నిర్వహించి ఈ యొక్క ఘోరాలు, నేరాలు జరిగిపోతున్నాయి. వాటికి భద్రత లేని పరిస్థితిలో ఉంటే దేశం మొత్తం మీదుగా పంచాయతీ కానించి పార్లమెంటు దాకా ఒకే ఎన్నికలు పెట్టడం అంటే దీన్ని ప్రజాస్వామ్య అపహాస్యం చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఎన్ని నెలలు పెడతారు? 6 నెలలు ఎన్నికలా? ఇది ఏమన్నా ఎన్నికలా, లేకపోతే వాళ్ళు తత్తనం చేసుకొని ఒకే ఎన్నికలు అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు ఒక రాజ్యాంగ పద్ధతిగా ఉన్నదాన్ని రద్దు చేసి ఒక అధ్యక్ష తరహా పాలన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడుతున్నటువంటి ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధపడతా ఉంది. ఇది భారత రాజ్యాంగానికి, సమైక్య విధానానికి విరుద్ధమైనటువంటిది. ఈ కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా సరే చాలా తీయటి మాటలతో ఇది ప్రజలకు ఉపయోగకరమని చెప్తోంది. ఈ జమిలీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఖర్చు తగ్గుతుంది అని చెప్తున్నారు. కానీ ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపడానికి అవసరమైనటువంటి యంత్రాంగం ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? మనం వేసే మొదటి ప్రశ్న, ఈ ప్రభుత్వం దగ్గర దేశవ్యాప్తంగా 2 ఎన్నికలను ఒకేసారి జరపడానికి సరిపోయేటటువంటి వ్యవస్థ ఉందా? లేదు. కావాలని ఇది ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఈ ఎన్నికల్లో, జమిలీ ఎన్నికల ద్వారా లబ్ధి పొంది ఈ దేశంలో నియంతృత్వ వ్యవస్థను తీసుకురావడానికే జమిలీ ఎన్నికలు అనే దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కామ్రేడ్స్, దీన్ని వ్యతిరేకించాలా. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైంది. ఇది సమైక్య విధానాన్ని గడ్డి కొడతా ఉంది. ప్రాంతీయ పార్టీలను కూడా ధ్వంసం చేయడానికి, ప్రాంతీయ పార్టీల గొంతు నులమడానికి మాత్రమే ఈ జమిలీ ఎన్నికలు తీసుకొస్తుంది. గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టుగా ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఈ దుర్మార్గాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇందులో ఉండేటటువంటి ప్రమాదకరమైన పరిస్థితిని వాళ్ళు గమనించినట్టుగా లేదు. మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈ ప్రభుత్వము పేదవాళ్లకు అరెకరా భూమి ఇవ్వాలనే అంటే మాత్రం మీనమేషాలు లెక్కేస్తూ ఉంది. కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం 1000 ఎకరాలు ఈ దీపావళి కానుకగా ఈ దేశంలో అదానికి 12,700 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు ఎస్బీఐ నుండి.
ఆయన ముంబై ఎయిర్పోర్ట్గా చేసినటువంటి అప్పు. అదేవిధంగా 59,000 ఎకరాలు 59,000 ఎకరాలు ఉప్పు పండించేటటువంటి భూములను రూపాయికారితనంగా అదానికి ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు సిద్ధపడ్డాయి. 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లేదు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇవి 59,000 ఎకరాలు ఈ మాత్రం ఇవ్వచ్చు. కానీ పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు మాత్రం అరెకరా భూమి ఇవ్వడానికి మాత్రం మీనమేషాలు లెక్కేస్తున్నారు. అదేవిధంగా భూములు గతంలో కేటాయించినట్టు భూములు కూడా పట్టాలు ఇవ్వలేదు. ఆ పట్టాలు కూడా ఇవ్వాలా? అసలు కొన్ని ప్రాంతాలు అయితే భూములే చూపించలేదు. అది కొన్ని ప్రాంతాల్లో భూములు ఇచ్చినా సరే అవి కాంట్రవర్షియల్గా ఉన్నాయి. అది ఫారెస్ట్ ల్యాండ్ ఇటువంటివి కూడా చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా వీటిని ముందుకు తీసుకొచ్చి ఈ ప్రజా సమస్యల మీద మేము ఈ ప్రజా పోరుబాట కార్యక్రమంలో ఇవి చూస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం. సూళ్లూరుపేటలో గత 35 సంవత్సరాలుగా ఫ్యాన్సీ స్టోర్ రంగంలో అనుభవం కలిగి వెంకటేశ్వర ఫ్యాన్సీ స్టోర్ ను నూతనంగా ప్రారంభించాం. మా వద్ద అన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్, పిల్లలకు ఆటబొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, మిల్టన్ కంపెనీ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్, ఫ్యాన్సీ వస్తువులు లభించును. 2,695 రూపాయల లావోపాలా కంపెనీ డిన్నర్ సెట్ కొనుగోలుపై 1,000 రూపాయలు విలువ చేసే డిన్నర్ సెట్ ఫ్రీ. అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ సూట్ కేస్ పై 65% డిస్కౌంట్ కలదు. మీ దగ్గర ఉన్న పాత మిల్టన్ కంపెనీ వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకుని 25% డిస్కౌంట్ తో కొత్త మిల్టన్ వస్తువులు ఇవ్వబడును. ఇవే కాక అన్ని రకాల ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మా వద్ద లభించును. విచ్చేయండి. వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగస్వామి గుడి ఎదురుగా, బాపూజీ వీధి, సూళ్లూరుపేట. బ్యాక్ టు న్యూస్. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా చండీయాగము వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసన్నలక్ష్మి పర్యవేక్షణలో జరిగిన ఈ చండీయాగానికి ఉభయకర్తలుగా దేవస్థాన మాజీ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి దంపతులు వ్యవహరించారు. సూళ్లూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. సూళ్లూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. చెంగాళమ్మ తాయి చెంగిట చేరి, చెంగాళమ్మ తాయి చెంగిట చేరి అంగరంగ వైభవాలు కనుగొందాము. అంగరంగ వైభవాలు కనుగొందాము. సూళ్లూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. సూళ్లూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. వేయి కళ్ళు చాలవు ఆ వేడుక చూడా, హాయి కలుగు చూడు ఆ అమ్మను చూడా. వేయి కళ్ళు చాలవు ఆ వేడుక చూడా, హాయి కలుగు చూడు ఆ అమ్మను చూడా. మాయామయిగా వెలసిన మహేశ్వరి, మాయామయిగా వెలసిన మహేశ్వరి, ముగ్గురమ్మలొకటైన ముఖ మనోహరి, ముగ్గురమ్మలొకటైన ముఖ మనోహరి. సూళ్లూరుపేటకే పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. సూళ్లూరుపేటకే పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. సూళ్లూరుపేట చెంగాళమ్మ, మా ఊరిలే చెంగాళమ్మ. సూళ్లూరుపేట చెంగాళమ్మ, చెంగాళమ్మ చెంగాళమ్మ సూళ్లూరుపేట చెంగాళమ్మ, మా ఊరిలే చెంగాళమ్మ. సూళ్లూరుపేట చెంగాళమ్మ. శిల్పులే మలచిన శిల్పము కాదు, స్వయం వ్యక్తమూర్తిగా సంభవించెను. శిల్పులే మలచిన శిల్పము కాదు, స్వయం వ్యక్తమూర్తిగా సంభవించును. కాళంగి తీరాన లీలా విభవముతో, కాళంగి తీరాన లీలా విభవముతో ఏకచక్ర సనిగా ఇనుమడించెను, ఏకచక్ర సనిగా ఇనుమడించెను. సూళ్లూరుపేటకే పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. సూళ్లూరుపేటకే పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. చెంగాళమ్మ చెంగాళమ్మ
నిలుపుట తగదని పలికే తలుపులను క్షణములో తరువులు చేసే ద్వారములను నిలుపుట తగదని పలికే తలుపులను క్షణములో తరువులు చేసే అర్ధనారీశ్వరి అవతరించెను అర్ధనారీశ్వరి అవతరించెను మహిషాసురమర్ధనియే మహిమి వెలసెను మహిషాసురమర్ధనియే మహిమి వెలసెను ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం 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 అమ్మా చెంగారమ్మ పరమేశ్వరి నీకు దండారమ్మా నీకు దండారమ్మా కోటి దండాలు తల్లే ఊరేగి వస్తుంది ఊరేలే తల్లి అపరంజి కళలున్న అనురాగవల్లి ఊరేగి వస్తుంది ఊరేలే తల్లి అపరంజి కళలున్న అనురాగవల్లి జలసాగా ఉందాము జాతరలు చేద్దాము సరదాగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాయుడుపేట పట్టణంలోని మండల పరిధిలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఈ సందర్భంగా స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంతో పాటు జంబుకేశ్వర స్వామి ఆలయం తదితర శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణముఖి నదిలో మహిళలు దీపాలు వెలిగించి వదిలారు. ఎస్ఎస్ న్యూస్లో ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శబరిమలలో ఆదివారం నాడు అయ్యప్ప స్వామి ఆలయం గుడి తలుపులు తెరిచిన సందర్భంగా సూళ్లూరుపేటలో కూడా కృష్ణమందిరం నుండి అయ్యప్ప భక్త బృందం దాతల సహాయ సహకారాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో భజనలు చేస్తూ ఊరేగింపు జరిపి పడి పూజ నిర్వహించడం జరిగింది.
Yeah.
విద్యా వైద్యానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఎన్నో సేవలు చేస్తున్న కోటపొలూరు గ్రామానికి చెందిన కోగిలి జయరామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సూళ్లూరుపేట మండలం వెంగళాపురం గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బెంచీలు, నోట్ పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు మరియు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. కోగిలి జయరామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చిన్న బడులకు చేయూత అనే కార్యక్రమంలో భాగంగా తమ సేవా కార్యక్రమాలను సంస్థ నుంచి విద్యార్థులకు అవసరార్థం చేయడం జరిగిందని సంస్థ చైర్మన్ సురేష్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యాయుడు శ్రీనివాసులు, హెడ్ మాస్టర్ మరియు సేవా సంస్థ సభ్యులు రాజేష్, కృష్ణారెడ్డి, ఉదయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకో రండి. ఓకే వచ్చేసి తీసుకోమ్మా పాప. సామాజికంగా బాగా వెనబడినట్టు ఎస్టీ పిల్లలు విద్యార్థులకి ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం సార్. మీరు ఇలాంటి పాఠశాలని మీరు గుర్తించి మా విద్యా వ్యవస్థకి దోహదం సహాయపడుతూ మా బిడ్డలని కాదు మీ బిడ్డలే సార్ వాళ్ళు. ఎందుకంటే ఈ బిడ్డలు ఇప్పుడు ఎదుగుతారు. ఈ తరం ఫస్ట్ తరం వాళ్ళు డెవలప్ అయినట్లయితే సెకండ్ టర్మ్ ఆటోమేటికల్గా వాళ్ళు మంచి విద్యావంతులు అయితే ఆ బిడ్డలను కూడా ఆ పైన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడుతుంది. ఇలాంటి అవకాశాన్ని మరి ఈ కోగిల జయరామరెడ్డి గారి యొక్క సంస్థ ద్వారా ఇవ్వడం అనేది కూడా నిజంగా కూడా మేము సంతోషపడుతున్నాం సార్. ఈ అవకాశం గిరిజన విద్యార్థులు ఉన్న పాఠశాలను వెతుక్కుంటూ వచ్చిన వారి ఔదార్యానికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ కార్యక్రమంలో మా ఫ్రెండ్ చాలా కార్యక్రమాలు చేశాడు. కంటి చూపులకి విద్య. మేము ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని నేను ట్రస్ట్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చిన్న బడులకు చేయూత అనే కార్యక్రమం ద్వారా స్టార్ట్ చేశాం. సూళ్లూరుపేట మండలం కోటపొలూరు కాంప్లెక్స్లో అనేక స్కూల్స్కి చాలా స్కూళ్ళకు మేము ఈ యొక్క వితరణ ఇవన్నీ కూడా వితరణ జరిగింది. అదేవిధంగా సూళ్లూరుపేటే కాకుండా సూళ్లూరుపేటలో ఉన్నటువంటి సూళ్లూరు స్కూల్కి కానీ ఇటు పెళ్లకూరు మండలంలో కానీ చాలా స్కూల్స్కి మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాము. కాబట్టి ఈరోజు నేను
ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మా మిత్రులకి చాలా కృతజ్ఞతగా తెలుపుకున్నాను. ఎందుకంటే ఈ చిన్న బడులు చేయూత అనే కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ తీసుకొని వెళ్తున్నారంటే ఒక గొప్పగా నేను భావిస్తున్నాను. కాబట్టి వాళ్ళకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇబ్బందిగా ఉందంటే మా సభ్యులందరూ కలిసి మాట్లాడుకొని ఏర్పాటు చేయాలనుకున్నాం. తర్వాత మేడం గారు సునీల్ ప్లస్ జ్యోతి మేడం గారి ప్రోత్సాహం చాలా ఉంది దీంట్లో. దాంతోపాటు మరికొన్ని వస్తువులు కలిపారు. సో చిన్నప్పటికి చేయుతుంది ఆల్రెడీ మా సీను సార్ చెప్పారు. అదే మా గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాం ఇది. దాంతోపాటు వైద్యం ఈ 2 దాదాపు 20 స్కూల్స్ చేస్తాం. వైద్యం అనేది ఐ క్యాంప్స్ దాదాపు 10 చేస్తాం గత 6 సంవత్సరాలుగా. ఇలాంటి స్కూల్స్ చేయడంలో మేడం చెప్పాడు మాకు చాలా ఆనందం. స్కూల్ మెటీరియల్ చూస్తున్నాం కానీ మరీ ఏమి లేని బడి మేము మరోసారి చూస్తున్నాం. ఇలాంటి బడులకు మరి వచ్చే రోజుల్లో చేసే అవకాశం ఉంటుంది మా తరఫున. ఇది ఒక వ్యక్తి చేసేది కాదు, ఇది మా సంస్థ అందరు కష్టపడి చేసేది. మళ్ళా చెప్తున్నాను, నేను నా పేరు చెప్తున్నాను, దయచేసి ఒక సంస్థ చేసేది. వాళ్ళందరూ కష్టపడి ఇది జరుగుతూ ఉంది, నేను కాదు. అది చాలా కొంతవరకే నా ప్రమేయం, మొత్తం చేస్తున్న మా సభ్యులే. సో ఈ అవకాశం ఇచ్చిన మీ బడి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ తెలుసుకోవాలి. ఇటువంటి సేవ అనేటువంటిది అందరికీ రాదు. ఇది ఆ సేవా గుణం కలిగినటువంటి వ్యక్తులు అయితే ఎక్కడి నుంచైనా కూడా ఒక పేద పిల్లలకి, అందులో పేద పిల్లలు చిన్న పిల్లలకి సేవ చేయటువంటిది అంత ఆలోచనటువంటిది కూడా ఏదో పెద్ద డెప్త్లో ఆలోచిస్తాం సేవ చేయాలనేటువంటిది. అలా కాకుండా ఒక చిన్న పిల్లలు, పేద పిల్లలు, ఒక మంచి స్కూలు, ఇటువంటి స్కూల్స్ని సెలెక్ట్ చేసి ఇటువంటి అటువంటి మంచి విలువైనటువంటి వస్తువులు ఏమైనటువంటిది గుర్తించారు. కాబట్టి మరొకసారి మా ఈ కోగిలి జీరామట్టి సేవా ట్రస్ట్ వాళ్ళకి, మా యొక్క ముఖ్యమైనటువంటి మిత్రులు సురేష్ సార్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి పర్వదిన వేడుకలు. పౌర్ణమి సందర్భంగా భక్తుల శివనామ స్మరణలతో మార్మోగిన శివాలయాలు. సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. పెరుగుతున్న నిత్యావసర ధరలకు వెంటనే కళ్లెం వేయాలని ఆర్డీఓకు అందించిన మెమోరాండం. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయంలో ఘనంగా జరిగిన మహాచండీయాగం. చండీయాగానికి ఉభయకర్తలుగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి దంపతులు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఎస్ఎస్ న్యూస్ను మీకు సమర్పించిన వారు వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగస్వామి గుడి ఎదురుగా బాపూజీ వీధి, సూళ్లూరుపేట.